ఇంట్లో ఎంత మంచి కూరొండినా గానీ, కిచెన్‌లో పచ్చడి డబ్బా కనిపిస్తే ఖచ్చితంగా ఒక్క ముద్దైనా పచ్చడితో తింటాము. అదే నాన్ వెజ్ అంటే ఇంక అస్సలు ఆగం కదా! మా అమ్మ చేసే వంటలు నాకెంత ఇష్టమో, అంతకన్నా ఎక్కువగా నాకీ ప్రాన్ పికిల్ అంటే చాలా ఇష్టం. బయట పచ్చళ్ళు కొంటే ఒక ముద్దకు ఒక రొయ్య అయినా వస్తదో తెలీదేమో గానీ, బట్ ఇంట్లో చేసిన పచ్చడికి ఒక ముద్దకి కనీసం 2, 3 రొయ్యలు తినేస్తాననమాట. దాని ప్రాసెస్ ఇప్పుడు మీరే చూడండి. ఆయిల్ హీట్ చేసుకొని, ఈ మసాలా ఐటెమ్స్ అన్నీ నేను డిస్‌ప్లే చేస్తున్నవన్నీ కూడా మీరు వాటిని కొంచెం రోస్ట్ చేసుకొని, చల్లార్చి దాన్ని పౌడర్ చేసుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోతుందనమాట. సో, నీట్‌గా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఆయిల్‌లో వేసేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇది కొంచెం టైం పడుతుంది. సో, వెయిట్ చేయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. రొయ్యలు తీసేసి అదే ఆయిల్‌లో అప్పుడే ఫ్రెష్‌గా దంచిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసి, తర్వాత ముందుగా మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ రొయ్యల్ని దాంట్లో కూడా కలిపేసి, రెండిటిని మిక్స్ చేసి ఫ్రై అయ్యేదాకా ఉంచాలనమాట. దాని తర్వాత తగినంత ఉప్పు, కారం అలాగే మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది. సో, అందుకని యాడ్ చేయలేదు. మీకెంత కారం, ఉప్పు కావాలో అది మీరు వేసుకోండి. అండ్ ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా వేసి బాగా కలపండి. అండ్ పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ నిమ్మకాయ నీళ్ళు వేయాలన్నమాట. అంతే. ఇంక కాసేపు అలా వదిలేస్తే నైట్ మొత్తం మార్నింగ్‌కే పచ్చడి టేస్ట్ అసలు మాటల్లో చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి.